మకానా క్యారమెల్ ఎప్పుడు సేలామా పాక్లామా? అదేనండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మకానా క్యారమెల్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఒక ప్లేట్లో మకానా తీసుకోండి. అలాగే దానికి హాఫ్ క్వాంటిటీలో బెల్లం, ఒక 5 టేబుల్ స్పూన్స్ నువ్వులు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మకానా వేసుకుని ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ మకానాని. ఈ లోటస్ సీడ్స్లో ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఫుడ్ అని చెప్పచ్చు. రోజు దీన్ని డైట్లో యాడ్ చేసుకోండి. బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోండి. ఇప్పుడు సేమ్ అదే బౌల్లో మనం ఎంతైతే తీసుకున్నామో ఆ బెల్లాన్ని వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. అది కొంచెం దగ్గర పడి లేతపాకం వచ్చేదాకా కలపండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని కూడా వేసి యాడ్ చేయండి. పిల్లలకి జంక్ ఫుడ్ పెట్టే టైంలో మీరు ఇలా మకానాతో క్యారమిల్, మకానా ఫ్రై ఇలాంటివి చేసి పెట్టండి. వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళ బాడీకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ కూడా బాగా అందుతాయి. చూసారు కదండి, ఈ బెల్లం అనేది ఈ మాత్రం థిక్నెస్ రావాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని వేసి యాడ్ చేయండి. బాగా తిప్పుకోండి, ఎందుకంటే అప్పుడు బెల్లం బాగా మకానాకి అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు సీసమ్ సీడ్స్ కూడా వేసుకోండి. ఇది నవ్వులుతున్నప్పుడు ఈ నువ్వుల వల్ల మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, ఆ కమ్మదనం వస్తుంది. ఈ క్యారమిల్ అనేది ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా బాగా కలిపేసుకుని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. రోజు దీన్ని పిల్లలకి పెట్టే స్నాక్స్లో యాడ్ చేయండి. అంటే వాళ్ళు స్నాక్స్ బాక్స్లో స్కూల్ నుంచి వచ్చాక లేస్, కురుకురే పెట్టే ప్లేస్లో ఈ మకానాన్ని యాడ్ చేయండి. వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అంతా అందుతుంది. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఈజీగా చేసేయచ్చు. చాలా టేస్టీగా అంటే టేస్టీగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. మా శౌర్య ఫేవరెట్ స్నాక్ అని చెప్పొచ్చు ఈ క్యారమిల్ మకానా. ఎందుకంటే వాడికి చాలా అంటే చాలా ఇష్టం ఇది.